ఈరోజు కొందరు మాజీ రోహిత్ రెడ్డి ఆధారంలో యువకులు 3-4 యువకులు జాయిన్ కావడం జరిగింది. అసలు వాళ్లకు మాకు ఎన్ఎస్ఏలకు ఎలాంటి సంబంధమే లేదు. వాళ్ళు ఎప్పుడు ఎన్ఎస్ఏలో వర్క్ చేసిన రోజు లేదు, వాళ్ళు మా ఇంట తిరిగిన రోజు కూడా లేదు. కావాలని చెప్పి ఈరోజు ఎన్ఎస్ఏలు బీఆర్ఎస్ పార్టీలో చేరికని చెప్పి మీరు ఒక హెడ్లైన్ పెట్టి ప్రచారం చేయడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఒకవేళ వాళ్ళ దగ్గర వాళ్ళు ఎన్ఎస్ఏలో మేము వర్క్ చేసినామని చెప్పి వాళ్ళ దగ్గర ఆధారాలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి పెట్టమని చెప్పండి ఆధారాలు. దానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకోటి, మీరు ఎవరినో పట్టుకొచ్చి ఎన్ఎస్ఏలలో విద్యార్థులకు మేము జాయిన్ చేసుకున్నామని చెప్పి మీరు హెడ్లైన్ పెట్టుకోవడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అలాంటిది చేయకండి. ఖచ్చితంగా మేము ఇంకా మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి యువకుల్ని యూత్ కాంగ్రెస్ లో కానీ ఎన్ఎస్లో కానీ మేమే మీ బీఆర్ఎస్ పార్టీ యువకుల్ని ఎన్ఎస్లో కానీ యూత్ కాంగ్రెస్ లో కానీ ఖచ్చితంగా మేము త్వరలో ఇంకా యువకుల్ని తీసుకొస్తున్నాము, జాయిన్ చేసుకుంటున్నాము. ఖచ్చితంగా వాళ్ళు కూడా రానికి రెడీ కూడా ఉన్నారు. మేము చెప్పేది ఒకటే అంటే, మా మనోరన్న మా సీనన్న చాలా మంచి వ్యక్తి. వాళ్ళని చూసి అన్న వాళ్ళకి చూసి ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మా కాంగ్రెస్ పార్టీకి యువకులు చాలా మంది వస్తున్నారు, ఇంకా వస్తూనే ఉంటారు. ఎందుకంటే మేము చేసిన ఈ 2 years లో మా ప్రభుత్వం వచ్చి 2 years అవుతుంది. ఆ 2 years లో మేము యువకులకి చాలా యువకులకి మేము ప్రతి కష్టాల్లో ఉన్న వాళ్ళ యువకులకి మేము తీసుకొస్తున్నాం, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళతో ఎలాంటి బంధాలు మాకు ఏర్పడుతుంది. తాండూరు ఎంత ఈరోజు ప్రశాంతంగా ఉంది. యువకులకు మీరు అడగండి, మేము కాదనట్లేదు, యువకులకు అడగండి. కానీ మీరు ఎవరినో పట్టుకొని యువకుల్ని ఎన్ఎస్ఓలో మేము తీసుకొచ్చినామని చెప్పడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అలా చేయకండి. మేము చెప్పేది ఒకటే, అలా ఎవరైనా పట్టుకొచ్చి మీరు ఎన్ఎస్ఓలో చెప్పడం, మీరు జాయిన్ చేసుకున్నామని చెప్పడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకండి. మేము సూటిగా మీకు చెప్తున్నాం. సూటిగా వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే మాకు ఖచ్చితంగా మాకు చెప్పు, మాకు మేము ఎన్ఎస్ఏలో వర్క్ చేసినాం, మేము ఇట్లా చేసినాం, ఇట్లా మనకు ఆధారాలు చూపించమని చెప్పు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఆధారం ఉందని వాళ్ళు అనుకుంటే మేము ఒక కాలేజ్ ప్రెసిడెంట్ కానీ, మండల్ ప్రెసిడెంట్ కానీ, కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్ కానీ ఒక లెటర్ ఇస్తాం. ఆ లెటర్ వాళ్ళకి చూపించమని చెప్పండి. మేము రెడీ ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం కదా. వాళ్ళకు ఎలాంటి ఏదైనా ఆధారాలు ఉంటే పెట్టమని చెప్పండి. కానీ ఎవరినో యువకుల్ని జాయిన్ చేసుకొని 2-3 చేసుకొని ఎన్ఎస్ఐ నాయకులకు మేము జాయిన్ చేసుకోవడం చెప్పడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అలాంటి పని ఇంకోసారి మీరు చేయకండి.